Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 34, verse 10. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వచనంలోనిది. I'll do marvels. నేను అద్భుతములు చేసేదను. Exodus 34:10 starts with the words, Behold, I make a covenant. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనము, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను అని ఆరంభమవుతుంది. Please note that it is not a contract. ఇక్కడ గమనించండి, ఇది ఒక ఒప్పందం కాదు. There is a vast difference between a contract and covenant. ఒప్పందానికి నిబంధనకి చాలా తేడా ఉంది. What is contract? ఒక ఒప్పందం ఏంటి? A contract is an agreement between two or more parties and each has a responsibility to the other. ఇద్దరు వ్యక్తుల మధ్యలో లేకపోతే రెండు పార్టీల మధ్యలో ఇరువురి మధ్య అధికమైన బాధ్యత ఉన్నదే చెప్పుకునేదే ఒప్పందం. It is an agreement. అది వాళ్ళిద్దరూ ఒప్పుకునే ఒప్పందము, అంగీకారము. And both are responsible. ఇరువురు కూడా దానికి బాధ్యత వహించిన వారే. Both are supposed to obey the rules of that contract. ఆ ఒప్పందములో ఏదైతే నియమాలు రాసుకున్నారో ఇరువురు కూడా వాటిని పాటించాలి. If one does not keep their end, they won't obey. ఒకవేళ ఒకరు గనుక దానిని పాటించకపోతే The other is free from his own obligation. అతను ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఒప్పందానికి ప్రతికూలంగా కూడా చేసుకోవచ్చు. For example, ఉదాహరణకి from government they will award contracts. ప్రభుత్వం వారు ఇట్లాంటి ఒప్పందాలు వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. Yes, what does it mean? దాని అర్థం ఏంటి? I will give 10 crores and you lay this road for 2 kilometers. ఎందుకంటే ఒక 2 కిలోమీటర్ల వరకు ఈ రోడ్ వేయడానికి మీకు ఒక 10 కోట్లు రిలీజ్ చేస్తున్నామంట. And the contractor and also the government will sign. ఆ పని చేసే కాంట్రాక్టర్ అలాగే ఈ ప్రభుత్వ వారు కూడా దాని మీద ఒప్పందము సంతకం చేస్తారు. Suppose if the government won't give money, ఒకవేళ ప్రభుత్వం వారు డబ్బు ఇవ్వకపోతే the contractor need not do the work. ఆ కాంట్రాక్టర్ ఆ పని చేసే అతను ఆ పని చేయాల్సిన అవసరం లేదు. Because you have not followed the rules of that contract. ఎందుకంటే ఆ ఒప్పందంలో చెప్పబడింది మీరు పాటించలేదు కాబట్టి I also am free to go out of this contract. నేను కూడా ఈ ఒప్పందం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నేను సొంత తీర్మానం తీసుకోవచ్చు. So if one does not keep their end, the other is free from his or her obligation. ఇరు పక్షాలలో ఏ ఒక్కరు కూడా దానిని పాటించకపోతే వాళ్ళందరూ కూడా దాన్ని తిరస్కరించడానికి చేయొచ్చు. A covenant is not like that. అయితే ఒక నిబంధన అలాగ కాదు. If one says I will do this, ఒకవేళ ఒకరు గనక నేను ఇలాగ చేస్తాను అని చెప్తే, if both have signed on the covenant, ఇద్దరు కూడా ఆ నిబంధన మీద సంతకం చేస్తే, this is not dependent on other party. ఆ ఇంకొక వ్యక్తి అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడింది కాదు. Suppose if the other person won't follow the rules also, you are supposed to follow the rules. ఒకవేళ ఆ ఎదుటి వ్యక్తి సంతకం చేసినప్పటికీ కూడా దాన్ని పాటించకపోతే మీరు మాత్రం ఆ నియమాలు పాటించాల్సి ఉంటుంది. So God's love can be perceived in this way. చూడండి, దేవుని ప్రేమ ఈ రీతిగా మనము గమనించవచ్చు. God says, దేవుడు అంటున్నాడు, though you fail, I will still abide faithful. నీవు ఓడిపోయినా సరే, తప్పిపోయినా సరే, నేను మాత్రము నమ్మకస్తుగానే ఉంటాను. It is something like a marriage vow. ఇది ఒక వివాహపు ఒప్పందం లాంటిది. Each spouse says that whether it is for better or worse, richer or poorer, I will love you, I will obey you. మంచికి గాని చెడుకి గాని లేమిలోను కలిమిలోను మేము ఒకరికొకరము విధేయత చూపించుకుంటూ ఒకరినొకరు చూచుకుంటామని ఒప్పందం చేస్తాం. In sickness or health, మేము ఆరోగ్యంలో గాని అనారోగ్యంలో గాని, till death do us part, మమ్మల్ని మరణము వేరు చేసేంత వరకు I will obey and fulfill my vow. నేను చేసిన ఈ ప్రమాణము నేను అది విధేయత చూపించి దానిని నెరవేరుస్తాను. So whether you are having money today, tomorrow you may become poor, yet I will obey my vow. ఈ రోజు మీ డబ్బు ఉండి రేపు ఒకవేళ డబ్బు లేనప్పటికీ కూడా
అయినప్పటికీ సరే నేను చేసిన ప్రమాణము నేను You నెరవేరుస్తాను. may be healthy today, tomorrow you may not be healthy. ఈ రోజు ఆరోగ్యంగా ఉండొచ్చు, రేపు ఆరోగ్యం ఉండకపోవచ్చు. So God wants us a covenant relationship with us. దేవుడు మనం ఇటువంటి నిబంధనతోటి కలిగి ఉండే సంబంధం కోరుతూ So ఉన్నాడు. in this passage, ఈ భాగంలో he tells Moses that he will make a covenant with him and the Israelites. మోషేతోటి ఆయన చెప్తున్నది, నీతోటి ఇశ్రాయేలులతోటి నేను ఒక నిబంధన చేయుచున్నాను. He will drive out the idol worshippers before them. వారి ముందున్న విగ్రహారాధికులందరినీ కూడా And తొలగించేస్తాను. he will cleanse the land of these people. ఈ ప్రజల యొక్క నేలనంతా కూడా శుద్ధి చేస్తాను. And now the Israelites, they were to destroy the places of idol worship. ఇప్పుడు ఇశ్రాయేలీలు వారంతా కూడా ఈ విగ్రహారాధన స్థలములన్నీ కూడా వాళ్ళు నాశనం చేయాల్సి ఉండింది. That is what they have to do. అదే వారు చేయవలసిన పని. They should not make any treaty with them. వాళ్ళు వారితోటి ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదు. Even though they fail, అలాగా తప్పిపోతే సరే, వాళ్ళు తప్పిపోయినా God wants to stand by his covenant. దేవుడు మాత్రము తను చేసిన నిబంధన మీదే నిల్చొని ఉంటాడు. If you see the history, same thing is repeated. చరిత్ర గనుక చూస్తే ఇదే పదే పదే జరిగింది. Many times Israelites failed, but God abode faithful. చాలా సార్లు ఈ ఇశ్రాయేలీలు అందరూ కూడా వాళ్ళు తప్పిపోయారు, కానీ దేవుడు మాత్రము నమ్మకంగా నిలిచి ఉండిన. He gave second chances to them. ప్రతి ఒక్కరికి కూడా రెండో అవకాశం ఇచ్చిన. It is because of his love and long suffering. అది ఆయన దీర్ఘశాంతమును బట్టి, ఆయన ప్రేమను బట్టి. So when we come to today's verse for our meditation, నేటి దినము మన ధ్యానం కొరకు ఈ వచనం దగ్గరికి వస్తే, God is telling, I'll do marvels. దేవుడు అంటున్నాడు, నేను అద్భుతములు చేసేదను. God's plan was to glorify himself before all the nations and the people through Israel. ప్రజలందరి ఎదుట, ఆ దేశాలందరి ఎదుట ఇశ్రాయేలు ద్వారా తనను మహిమపరచుకోవాలన్నదే దేవుని కోరిక. When we see the marvels he performed, we are amazed. దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు చూస్తే మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. To mention a few of these marvels, కొన్ని ఈ అద్భుతాలు మీకు చెప్పాలంటే, he led them to Canaan. వాళ్ళని కనానుకి నడిపించినాడు. He caused the walls of Jericho to fall down. ఎరికో గోడలన్నీ పడిపోయేటట్టుగా He చేసినాడు. made the sun and moon to stand still. ఆ సూర్యుడిని, చంద్రుడిని అవి నిలిచిపోయేటట్టుగా He చేసినాడు. gave victory to them in all their battles, etc. వారి యుద్ధాలన్నిట్లో కూడా ఆయన వారికి విజయం ఇచ్చినాడు. And from hearing about these marvels, ఇటువంటి అద్భుతాలన్నీ వినిన తరువాత a harlot like Rahab commented, ఒక వేశ్య అయిన రాహాబు అనింది in Joshua chapter 2, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో verses 9 to 11. 9 నుంచి 11 వరకు. I am reading those things. These are the words of Rahab. ఇవి రాహాబు పలికిన మాటలు. After hearing about the faithfulness of God and the miracles the Lord performed, దేవుని యొక్క నమ్మకత్వం గురించి తెలుసుకొని దేవుడు చేసిన అద్భుతాలు తెలుసుకున్న తర్వాత, she is a Canaanite harlot. ఆమె కనానులోని ఒక వేశ్య. And so what she said, ఆమె ఏమంటుంది? Joshua chapter 2, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9 to 11. 9 నుంచి 11 వరకు. I know that the Lord hath given you the land, and that your terror is fallen upon us, and that all the inhabitants of the land faint because of you. For we have heard how the Lord dried up the water of the Red Sea before you, and when you came out of Egypt, and what he did unto the two kings of the Amorites that were on the other side of Jordan, Sihon and Og, whom he utterly destroyed. And as soon as we heard these things, our hearts did melt, neither did there remain any more courage in any man because of you. For the Lord your God, he is God in heaven above and in earth beneath. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసితురో అనగా, మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రిందము భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. Even in our lives, God performed many miracles. మన జీవితాలలో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు చేసినాడు. Isn't it? కాదా అండి? In my own life, నా సొంత జీవితంలో I never dreamt that I would be saved.
నేను రక్షించబడతానని అసలు ఎప్పుడు అనుకోలేదు. when I see my sinful past, నా గతంలో చేసిన నా పాపపు జీవితాన్ని ఆలోచిస్తే there was no hope of salvation. రక్షణ గురించిన ఎటువంటి నిరీక్షణ లేదు. So my salvation is a marvel. అంటే నా రక్షణ కార్యం అనేది ఒక పెద్ద అద్భుతం. Probably your case also may be like same thing. బహుశా నీ సంగతి కూడా అలాగే ఉందేమో. Much more, I never thought that I will preach gospel. నేను అసలు సువార్తను ప్రకటిస్తాను, బోధిస్తానని ఎప్పుడు అనుకోలేదు. I never expected to share the word in the assemblies. ఆ సంఘాలలో ఈ దేవుని వాక్యాన్ని నేను బోధిస్తానని ఎప్పుడు అనుకోలేదు. I never expected that I will stand before his chosen people and share God's word. ఆ దేవుని యొక్క ఏర్పరచబడిన ప్రజల ఎదుట నిలవబడి దేవుని వాక్యాన్ని పంచుకుంటానని ఎప్పుడు ఆశించలేదు. So every event in our life is nothing less than a marvel. చూడండి, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా అది అద్భుతము కంటే తక్కువ కానే కాదు. When we study the church history, మనము సంఘ చరిత్రను ఎప్పుడైతే చదువుతామో the way God used people from unknown backgrounds, are they not marvels? ఏమి తెలియని గత చరిత్ర నుంచి మనుషులను దేవుడు ఎలాగైతే ఎంపిక చేసుకున్నాడో అది చదివినప్పుడు అవి అద్భుతాలు కాదంటారా? Even in the life and ministry of Brother Bhat Singh, సహోదరు భగత్ సింగ్ గారి యొక్క జీవితము, తన పరిచయ గురించి చూస్తే these words from Exodus 34:10, ఈ నిర్గమకాండం 34:10 ఉన్న ఈ మాటలు, I will do marvels, నేను అద్భుతములు చేసేదను. it played a vital role before starting the ministry in Chennai. చెన్నైలో ఆయన సేవ ఆరంభించక ముందు ఈ వాగ్దానపు మాటలు చాలా ప్రాముఖ్యమైన God పాత్ర gave this పోషించాయి. promise to him. దేవుడే ఆయనకి వాగ్దానం ఇచ్చినాడు. In those days it was called as Madras, today Chennai. ఆ దినాలలో అది మద్రాస్ అని పిలువబడేది, ప్రస్తుతం చెన్నై అంటున్నారు. Beside other promises, మిగిలిన వాగ్దానాల కంటే the Lord mainly spoke to his servant from this verse. దేవుడు తన దాసునితోటి ఈ వచనము ద్వారానే మాట్లాడినాడు. And obeying the call of God and holding on to the promise in particular, దేవుని యొక్క పిలుపుకి విధేయత చూపించి మరి ముఖ్యంగా తను పొందుకున్న ఈ వాగ్దానాన్ని చేపట్టి Brother Bhat Singh started the New Testament pattern church ministry in Madras. సహోదరుడు భగత్ సింగ్ గారు మెడ్రాస్ లో ఈ నూతన నిబంధనలో విధానంలో ఉండే సంఘాన్ని ఆయన ఆరంభించారు. Today that ministry has spread far and wide across continents. నేటి దినము ఆ సేవ అనేక ఖండాలలో వ్యాప్తి చెందింది. And we all are the witnesses. మనమందరము కూడా దానికి సాక్షులం. When so much work is being carried out because of one man's obedience, ఎంతో పని ఒక్క వ్యక్తి యొక్క విధేయత ద్వారా అలాగే జరిగించబడినప్పుడు how much more God can do if we obey his promises. మనము కూడా ఆయన వాగ్దానాలకు విధేయత చూపించినప్పుడు దేవుడు మన ద్వారా ఇంకా ఎన్ని అద్భుతాలు చేయగలడు. God has not changed. దేవుడు మారలేదు. God has performed unprecedented marvels such as they were not done upon all the earth anywhere. భూమి మీద ఎక్కడ చేయనటువంటి అద్భుతాలన్నీ కూడా దేవుడు మన పక్షంగా ఆయన చేస్తూ ఉండినాడు. Tens of thousands of people are saved. 10 లేకపోతే వేల కొలది ప్రజలు వాళ్ళు రక్షణ పొందినారు. Hundreds of local assemblies are established through his ministry. వందల కొలది స్థానిక సంఘాలు ఆయన చేసిన సేవ ద్వారా అవి స్థాపించబడ్డాయి. I am also one of the beneficiaries of his ministry. ఆయన చేసిన సేవకి నేను కూడా మేలు పొందిన వారిలో ఒకడిని. His life was marked with prayer and the word of God. ఆయన జీవితం అంతా కూడా ప్రార్థన, దేవుని వాక్యముతోటి నిండి ఉండినాయి. So let us as people of prayer claim his promises. అందుకనే ప్రార్థన చేసే ప్రజలముగా మనం కూడా దేవుని యొక్క వాగ్దానాలను చేపడదాం. Lord will surely do marvels. ప్రభు తప్పక అద్భుతాలు చేస్తాడు. Never look into your inabilities but be available unto him. మీలో ఉన్న అసమర్థత చూడకుండా దేవుని కోసం మీరు అందుబాటులో ఉండండి. You may be weak, మీరు బలహీనంగా you ఉండొచ్చు, may be despised, మీరు నిరుత్సాహంలో ఉండొచ్చు, మీరు తృణీకరించబడచ్చు, but God can do marvels. అయితే దేవుడు అద్భుతములు చేయగలడు. May God encourage you through this verse and enable you to attempt great things for his glory. దేవుని మహిమ కొరకు గొప్ప కార్యాలు మీరు చేసే విధంగా ఈ వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించును గాక. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, Lord, we thank thee out of the infinite wisdom thou hast made a covenant with us, not a contract.
ప్రభా, మీ అనంతమైన జ్ఞానము చొప్పున మీరు మాతోటి ఒక ఒప్పందము కాదు గాని ఒక నిబంధన చేస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు Thou చెల్లిస్తున్నాను. knowest fully well that we are going to fail. మేము తప్పిపోయే వారమే అని మీరు బాగా తెలిసినవారు. O Lord, that's why, O Lord, not making a contract, thou made a covenant. ఓ ప్రభా, అందు నిమిత్తమే మీరు ఒక ఒప్పందము కాదు గాని ఒక నిబంధన మాతో చేస్తున్నారు. O Lord, not only that, ఓ ప్రభా, అంతేకాదు you have promised us that you will do marvels among us. మాకు అద్భుతములు చేస్తారని మీరు వాగ్దానం చేస్తున్నారు. In the ministry of Hebron, O Lord, we have seen with our own eyes how many marvels. హెబ్రోను సేవా పరిచర్యలో మా సొంత కళ్ళతోటి ఎన్నో అద్భుతాలు చూసినాం. Even in the life of Israelites, ఇశ్రాయేలీల జీవితంలో కూడా a Canaanite lady, Rahab, testified. ఒక కనాను స్త్రీ రాహాబు తన సాక్ష్యం చెప్పింది. O Lord, she glorified your name. ఓ ప్రభా, మీ నామాన్ని తను మహిమపరిచింది. Even we also, మేము కూడా, O Lord, we may be the instruments, O Lord, to bring glory unto thy holy name. మీ పరిశుద్ధ నామానికి మహిమ తీసుకురావడానికి మేము కూడా మీ చేతిలో పాత్రలుగా ఉందుముగా. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Guide us throughout this day. ఈ దినమంతట్లో కూడా మీరు మమ్మల్ని నడిపించండి. We do pray in the covenant making and covenant keeping name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన నిబంధన చేసి నిబంధన నెరవేర్చువాడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.